ఈ స్థలం ఎందుకు అన్నారు, అసలు ఇందులో ఏం కట్టదలుచుకున్నారు? నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలందరికీ, S4 వ్యూవర్స్ అందరికీ శుభాభినందనలు ముందుగా. ఎందుకంటే కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ మా ఇప్పటం గ్రామం తరపున నమస్కారాలు. ఈ స్థలం ₹1,00,00,000 30 సెంట్లు కొనటం జరిగింది. 2021 మార్చి 14 ఆవిర్భావ సభ జరిగినప్పుడు మా ఊరికి 50 లక్షలు ప్రకటించారు. గౌరవనీయులు, మా ఆరాధ్య దైవం, మా అధినేత అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆ 50 లక్షలు ఆయన ఇచ్చిన దాంతోపాటు గ్రామంలోని పెద్దలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిగతా పెద్దలందరూ కలిసి ఇంటికి ఇంత అని చెప్పని వేసుకొని దాదాపు ₹1,00,00,000 ఈ 30 సెంట్ల స్థలాన్ని కొని కమ్యూనిటీ హాల్ కమ్ మల్టీపర్పస్ హాల్గా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా అనేక రకాలుగా దీన్ని ఉపయోగించాలి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ₹1,00,00,000 మరి ఈ స్థలాన్ని సేకరించారు. అలానే వారిచ్చే 50 లక్షలతో పాటు ఇంకా కొంత అమౌంట్ని వేసుకొని ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్న ఆశతోటి. అది ఒకటే కాదు, మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ ఆ రోజు వైసీపీ ప్రభుత్వం లోకల్ నాయకులు చేసిన దమనకాండలో, దౌర్జన్యాల్లో 73 అడుగులున్న రోడ్డుని ఊరిలో 73 అడుగులు, ఇక్కడ కేవలం 18 అడుగులు మీ ఎదురుగా కనపడుతుంది. దాంట్లో ఒక 15 అడుగులు రోడ్డు వేశారు. ఇక్కడ మాత్రం 18 అడుగులు 15 అడుగుల రోడ్లు, ఊరిలో మాత్రం 78 100 అడుగుల రోడ్లు. 73 అడుగుల రోడ్డు ఉంది బాబు, ఆ 3 అడుగులు పెట్టేసి మిగతా 70 అడుగులు రోడ్డు వేసుకోండి, ఎక్స్టెండ్ చేసుకోండి, సరిపోతుందని చెప్పానంటే కాదు కూడదని అటు అడుగున్నర ఇటు అడుగున్నర కోసం ఆ రోజు రాక్షస నీతితోటి, కావాలని కక్షతోటి, ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న కక్షతోటి, ఈ ఊరిని ఏదో ఒకటి చేయాలన్న కక్షతోటి మరి ఆ రోజు అన్ని గోడలన్నీ కూల్చడం జరిగింది. అది తెలిసిన వెంటనే కూల్చిన ప్రతి గోడకి, ప్రతి ఇటుక్కి, ప్రతి ఇంటికి ₹1,00,000 ప్రకటించారు. ఆ రోజు 39 లక్షల రూపాయలు ఆ రోజు మా గ్రామానికి మరి జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 39 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చారు. అవన్నీ చూసిన తర్వాత ఈ ఊరికి ఆయన మీద ఉన్న ప్రేమ, ఈ ఊరి మీద ఆయనకున్న ప్రేమ, ఆయన మీద ఈ ఊరికి ఉన్న వాళ్ళ ప్రేమతోటి మరి ఈ గ్రామానికి ఆయన ఎంతో చేశాడు, ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన పేరుతోటి మరి ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టాలన్న సదుద్దేశంతో దీన్ని సేకరించడం జరిగింది. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి నిన్న ఆ మొక్కు తీర్చుకోవడానికే ఇవాళ యావత్తు గ్రామం అంతా కదిలి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ లోకేష్ గారిని గెలిపించడం జరిగింది. మా అందరి ఆశ తీరినందుకు మా 100 ఏళ్ల చరిత్ర గల రామాలయంలో ఈరోజు గ్రామ ప్రజలందరూ కలిసి, ఆ రోజు ఎవరైతే మమ్మల్ని ఎగతాళి చేశారో 14 ఓట్లు అన్నారు, ఆవిర్భావ సభ జరిగింది 14వ తారీఖు, ఉన్నది 14 ఓట్లే, 14 మంది కక్షిదారులు కోర్టుకు వెళ్ళారు, 14 లక్షల ఫైన్ వేశారు అని చెప్పని వాగారు. మరి ఈరోజు అదే ఇప్పటంలో 1505 ఓట్లకు కాను 1100 ఓట్లు మరి ఇవాళ కూటమికి రావటం జరిగింది. 14 ఓట్లైనా ఉంది. ఆ రోజు మాట్లాడిన సాక్షి ఛానల్, ఈశ్వర్ నీ తలెక్కడ పెట్టుకుంటావు, 14 అన్నావు, ఎక్కడ నీ 14? 1100 ఓట్లు చూసుకో. నీ కేవలం నీ సాక్షి దాడి, ఆత్మసాక్షి లేని, మనస్సాక్షి లేని సాక్షి దాడి. అది అభూత కల్పనలు ఆ రోజంతా ప్రచారం చేశారు ఈ వైసీపీ నాయకులు, గ్రామ వైసీపీ నాయకులు. వారు చేసిన దానికి సైలెంట్గా గ్రామ ప్రజలందరూ 654 ఓట్ల మెజారిటీతోటి ఈ చిన్న ఊళ్ళో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో నారా లోకేష్ గారిని గెలిపించారు.